ఆర్థికంగా కుటుంబాలు కుదేలవుతున్నాయి. అందుకే క్రికెట్ బెట్టింగ్‌కు దూరంగా ఉండడం చాలా మంచిది. లేదంటే చిక్కుల్లో పడతారు. పోలీసులు ఇప్పుడు కొత్త టెక్నాలజీతో బెట్టింగ్‌కు పాల్పడే వారిని పట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 7 మంది నిందితులను కర్నూలు జిల్లా ఆదోని 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారి వద్ద నుంచి 91 లక్షల నగదు స్వాధీనం, 7 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ మీడియాకు వివరించారు. గత నెలలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో భాగంగా చాలా మంది యువకులు క్రికెట్ బెట్టింగ్‌ను ఆన్‌లైన్‌లో ఆడుతూ బెట్టింగ్‌కు వ్యసనపరులుగా మారి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు చేసి మరీ ఆ అప్పులు తీర్చలేక ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోలేక తమ భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను అడియాసలు చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, బెట్టింగ్‌ను ఎలాగైనా అరికట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.